పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తూ పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలోని రైతు వేదికలో చిట్యాల, టేకుమట్ల మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను 76 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 76,08,816 రూపాయల విలువగల చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా కొంత ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ముందుకు తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. ఈరోజు 478 మందికి నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకుండా స్కీములను యథావిధిగా నడిపేయాలని, కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆపకుండా ఈరోజు ఎన్ని పెళ్లిళ్ళు అయితే అంతమందికి మనం ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాట అయితే చెప్పామో, గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళు 10 సంవత్సరాలు చేసినటువంటి అప్పు ఇన్స్టాల్మెంట్ పెట్టిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకు 6,500 కోట్లు కట్టే 1,93,000 కోట్లు కట్టైనా